మరి మొత్తానికి లాభాలు అయితే చూస్తున్నారా మీరు? ఇప్పుడు అన్ని విధాలుగా ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, మనకి రైతే రాజు అంటాడు. అవును, వచ్చాక మనకి ఏం చూడడం. ఒక్కరోజు రైతుతో బతికి చూడు, అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్. సో గైస్ చూస్తున్నారు కదా, మొత్తానికి నాతో పాటు చెరుకు గడలు ఉన్నాయి. సో మనం ఎక్కడున్నామో తెలుసా? అనకాపల్లి దగ్గర ఉన్నామన్నమాట. సో అనకాపల్లి దగ్గర ఈ యొక్క చెరుకుతో బెల్లాన్ని తయారు చేస్తున్నారు. మొత్తానికి నేను చెరుకు తోటకు వచ్చేసాను, చెరుకు కట్ చేశాను. సో మొత్తానికి బెల్లం ప్రిపరేషన్ దగ్గరికి అయితే లోపలికి వెళ్దాం, అది మీకు కూడా చూపిస్తాను. అసలు చెరుకు బెల్లాన్ని ఎలా తయారు చేస్తారు అండ్ అసలు ఈ బెల్లానికి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో మొత్తం మీకు చూపిస్తాను. తర్వాత దాని బిజినెస్ కూడా ఎలా చేస్తారో కూడా మీకు చెప్తాను. సో లెట్స్ గో ఇన్సైడ్. ఊరు పల్లెటూరు. సో గైస్ మొత్తానికి అయితే మనము చెరుకు గడల్ని సైకిల్ మీద తీసుకొని భుజం మీద వేసుకున్నాం. వీటిని ఇప్పుడు అసలు బెల్లంకి ఎలా తయారు చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటో ఇక్కడ రైతు ఉన్నారు, వారి మాటల్లోనే అసలు ఆ ప్రాసెస్కి సంబంధించి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి వెళ్దాం. అది సో లోపలికి వెళ్దాం, ఇప్పుడు వెళ్ళి అడుగుదాం. మొత్తానికి మనము అనకాపల్లి జిల్లా వాడరేవుపల్లి దగ్గర ఉన్నటువంటి బెల్లం తయారీ దగ్గర ఉన్నాము. సో నమస్తే తాతగారు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సూర్యశెట్టి నరసింహమూర్తి. ఓ నరసింహమూర్తి గారు. సో ఫైన్ అండి, బెల్లం తయారు చేస్తున్నారు. ఎంత కాలంగా చేస్తున్నారు ఇక్కడ? మాక్సిమం ఒక 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు మా తాతల కాంచి తయారు చేస్తాం. ఓహో, మీ తాతల దగ్గర నుంచి బెల్లం తయారు చేస్తున్నారు. సరే అయితే సో మాకు ఈ రోజు బెల్లం ఎలా తయారు చేస్తారో మొత్తం చూపించండి, సరేనా? సో మొట్టమొదటిగా ప్రాసెస్ ఏంటి? ఆ చెరుకు గడ్డలన్నీ తీసి ప్రెషర్ ముందు వందేయాలి, క్రషర్ లో పెడతారు. క్రషర్ లో పెట్టిన తర్వాత అది జ్యూస్ గా మారుతూ వస్తుంది. దీన్ని ఏమంటారు? పెనం. పెనం అంటే రసం పెనం. రసం పెనం. సో ఓకే, ఈ రసం పెనంలో మీరు ఆ జ్యూస్ అంతా పెట్టేసి ఎంత దీని నిండా నింపేస్తారు? ఇదంతా నిండిపోగల. సో మళ్ళీ ఆ పెనం పొయ్యి మనకి వెళ్తుంది. ఓహోహో, పొయ్యి కాడ పంపిస్తారు. పొయ్యి కాడ పంపించి పైపు ద్వారా ఈ రసం పెనంలో పడిపోతుంది. పెనంలో పంపిస్తారు, పంపించి కాల్చుతారు దాన్ని. అలా మంట వేస్తూ ఉంటే దాన్ని ఇది ఉంది కదా వేస్ట్ అంతా జిబ్బుతో దేవిస్తూ ఉంటారు. ఆ దేవిన తర్వాత చెత్త అంతా తీసిన తర్వాత అలా మరుగుతూ ఉంటే రసం అలా దగ్గరికి అవుతూ ఉంటుంది. అరిగిన తర్వాత అలా బెల్లంగా తయారవుతుంది. బెల్లంగా రెప్పది కొట్టి ఆయిల్ మోసిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత అప్పుడు వాటర్ లోను ఇలా చిన్న తెప్పాలతో వాటర్ తోటి పొదును చూసి మన అరిసెల పాకం కోసం చేస్తారు. గట్టిపడిన తర్వాత దించేసి అలా మళ్ళీ ఇక్కడికే వచ్చేద్దా పట్టాల ద్వారాగా పెనం ఇలా దీని మీదకి వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత అలా ఒక అరగంట సేపు అలా తెడ్డుతో కలుపుతూ ఉంటే అలా ఆరుతుంది. బాగుంది. ఏదో పెనం మళ్ళీ గట్టిగా. ఈ పెనం ఇది వరకు ఇలా ఉండేవి కాదంట కదా? చూపించండి పెనం నాకు. ఇదేంటి? దీనికి ఏదో చక్కగా వీల్ సిస్టమ్ పెట్టినట్టున్నారు. వీల్ సిస్టమ్ లేపితే ఇలా మీద పైకి లేసిపోతుంది. గతంలో మన తాతలో అయితే పెనానికి ఇలా కర్రలు పెట్టి లేపేవాళ్ళు. అప్పుడు కష్టం, ఈజీ ఏం కాదు. బాగుంది. ఇది ఏదో ఏంటంటే మయాన్ సెంటర్ లో కర్రెట్టి చక్రాలు లేపితే మీద లెగిసిపోద్ది. చక్రాలు తిప్పేస్తే లేసిపోతుంది. చూపించండి మాకు ఒకసారి. ఇలా తిప్పుతా ఉంటే మీద లెగిసిపోతుంది. అంతేనా? ఓహో, అటువైపు కూడా తిప్పాలా? అటువైపు తిప్పాలి. ఓ భలే ఉంది, భలే పైకి లేసిపోతుంది ఇది. ఓకే సూపర్. ఈ హైట్ సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇలా సైజ్ పట్టాలి మళ్ళీ. ఓహోహో, బాగుంది. ఇది పొయ్యి, మళ్ళీ ఇది పొయ్యి, మళ్ళీ రసం తిప్పేసుకుంటే కింద దిగిపోద్ది. మళ్ళీ పొద్దునకి వచ్చిన తర్వాత మళ్ళీ మీద లేపేసుకొని ఇలా వేసుకోవడమే. ఓ బాగుంది. కొంచెం తేలిక, ఈజీ, చాలా ఈజీ. మంచి పని జరిగింది, మంచి టెక్నాలజీ. దీనివల్ల మీకు కొంచెం బెనిఫిట్. చాలా నా గతంలోనైతే తాతల తాలూకాలు అయితే ఇలా కర్రలతో లేపుకుంటూ ఎవరి కవలు ఉండేవారు కాదు. కష్టం అప్పుడు పిలుచుకోవాల్సి వచ్చేది. చూస్తే చాలా నలుగురు ఉండాలి, అటు ఇద్దరు ఇటు ఇద్దరు నలుగురు. ఇప్పుడు ఎవరు అవసరం లేదు, ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరు తీసేసుకోవచ్చు ఈజీగా. ఒక పెనంలో ఒకసారి ఎంత బెల్లం తయారు చేస్తారు? 10 దిమ్మల వరకు. 10 దింబలు అంటే ఒక దింబకి ఎన్ని కేజీలు వస్తుంది? 15 కేజీలు. ఒక దింబకి 10 అంటే 150 కేజీలు చేస్తారు. ఒకేసారి 150 కేజీలు చేసేయచ్చు.
ఓకే. అలాగా 3 పాకాలు అవుతుంది కరెంట్కి రోజుకా? రోజుకి 350 అంటే 400 దగ్గర 500 కేజీలు చేస్తారు. చేస్తారు. అంటే 5 క్వింటాలు. 9 గంటలు కరెంట్ ఇస్తారు. పాకానికి 3 గంటలు. 3 గంటల్లోనూ 150 కేజీలు తీసేస్తారు. 3 గంటలు పట్టిద్దా మొత్తం చేయడానికి? పాకం ఆడడానికి 2 గంటలు, దిగడానికి 3 గంటలు, 5 గంటలు పడుతుంది. అది 2, ఇది 3 గంటల దగ్గర పడుతుంది. 5 గంటలు. సరే తాతగారు, సో మొత్తానికి ఆ బెల్లం పాకం తెచ్చి ఇందులో పెడతారు. పెట్టిన ఎంతసేపటి కింద నుంచి మంటిస్తారు. దేంతో ఇస్తారు మంట? చెరుకు గడ్డలతోనేనా? అవును, వేస్టే. వేస్టే. తర్వాత అంటే రసం దాంట్లోంచి రావడానికి ఇది పైపు ఓహో, రసం రావడానికి పైప్ ఇది. ఇక్కడ తోసి. ఓకే, అర్థమైంది. ఈ పైప్ ఇక్కడ పెట్టేస్తే రసం డైరెక్ట్ గా పడిపోతుంది అందులో. ఇక ఈ బిళ్ళ తీసేస్తే ఇందులోకి వచ్చేస్తుంది. ఓ బాగుంది. ఇది డౌన్ చేసేస్తాం. చూపిస్తారా మాకు ఇప్పుడు? డౌన్ చేసేస్తాం. ఓకే. మరి ఇందులో చాలా దుమ్ము ఉంది కదా, అది పోద్ది, అంతా పోయిందా? వేస్ట్ గా వచ్చేస్తుంది మరిగితేప్పుడు. ఓకే. మరిగితేప్పుడు వచ్చేది, కడిగినప్పుడు వచ్చేస్తా. కడుగుతారా దీన్ని మళ్ళీ? కడగం లాగా జిబ్బు ఉంది కదా, రసం వచ్చాక వేస్ట్ మరబెడతామా ట్యాప్ ద్వారా వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ వచ్చేస్తుందా? సో మొత్తానికి ఇది 2 గంటలు అయితే పడుతుంది. ఇది 3 గంటలు, అది 2 గంటలు, 5 గంటలు. అది 3 గంటలు. సో మొత్తం పాకం దగ్గర అయిన తర్వాత మరి బెల్లంగా తయారవ్వాలి కదా. బెల్లంగా తయారైంది కూడా అది ఎలా చూపిస్తారు? అది ఎందులో చేస్తారు? బకెట్ లో చేస్తారా? బకెట్ లో పెట్టేసి బకెట్ లో వేసి ఎంతసేపు ఉంచుతుంది దాన్ని? ఆరబెట్టాలేమోగా. 3 గంటలు ఆరిపోతుంది. మళ్ళీ 3 గంటలు ఆరబెట్టాలి. అంటే ఇది ఒక 2, 3, 5 + 3 8 గంటలు పట్టుద్ది ఒక బెల్లం తయారవడానికి చెక్కలాగా, అంతేనా? ఓకే. సో మరి తయారైన దాన్ని మీరు ఎలా అమ్ముకుంటారు? ఎక్కడ అమ్ముతారు? మార్కెట్ కి ఆటో వస్తుంది. ఇక్కడికి వస్తుంది ఆటో? డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. అనకాపల్లి పట్టిపోతారు. అనకాపల్లి వచ్చి పట్టుకు తీసుకెళ్తారు. సో డబ్బులు మీకు ఇచ్చేస్తారా స్పాట్ లోనే? స్పాట్ లో అంటే ఈ రోజు అట్టుకెళ్తారు కదా, ఈ రోజు అట్టుకెళ్ళింది మళ్ళీ రేపు మరుసటి రోజు ఇలాంటి పాకలు మళ్ళీ రేపు పట్టుకెళ్తాడా. ఈ రోజు నేను డబ్బులు ఈ రోజు ఇచ్చేసి ఈ కేసరి బెల్లం తయారు, వేరే వాళ్ళు బెల్లం తయారు చేసుకోవడానికి 400 అండి అద్దె. అది కూడా మళ్ళీ అంటే ఇప్పుడు మీరు వేరే ఎలా తయారు చేయడానికి ఇప్పుడు వాళ్ళే వేరే వాళ్ళు, నేనే ఓనర్. మీరే ఓనర్? అయితే వాళ్ళు తయారు చేసుకునేందుకు మనకు 400 బెల్లం మండి తెచ్చిస్తాడు అన్నమాట. రోజుకి 400 పాకానికి, ఒక పాకానికి వాళ్ళు ఎన్ని పాకాలు పట్టుకుంటే అన్ని. ఇప్పుడు 150 అనుకున్నాం, 150కి 400 రూపాయలు మీకు వస్తాయి. 400 మాకు ప్లస్ 150 రూపాయలు బండి తీసుకుంటాడు. దెమ్మల అనకాపల్లికి వెళ్ళండి 150 తీసుకుంటాడు. సూపర్. 550 రూపాయలు పాకం కాడ కటింగ్ అవుతుంది రైతుకి. సో మరి ఒక దిమ్మ మీద ఎంత డబ్బులు బయట పలుకుతుంది రేటు? మాక్సిమం 650 రూపాయలు అలా పడుతుంది. ఓహో, దిమ్మకి. ఓకే. మీకు ఖర్చు ఎంత అవుతుంది అంటారు ఒక దిమ్మ తయారు చేయడానికి? ఖర్చు ఎక్కువేనండి, అన్ని లెక్కలేసుకుంటే మనకు మిగిలిదేం లేదు. కానీ తాతల తాలూకా అలాగా ఓస్పారంగా అలా నిలబెట్టడానికి మనం చేయడం తప్ప. కానీ ఇది గతం ఫస్ట్ నుంచి సరి కుడిసిన కానీ లాస్ట్ వరకు అది మనకు మిగిలిదేం లేదు. ఓకే. అదే తాతగారి కాలం నుంచి నిలబెట్టాలని చెప్పి చేస్తున్నాం. మరి ఎందుకు అంత కష్టం కదా? మరి వేరే తగ్గిపోతారండి, చాలా మంది మానేశారు. అవును, మీ దగ్గర రావడానికి కూడా ఎంతో తిరిగితే గానీ మాకు ఇక్కడ జరుగుతుంది తెలియలేదు. చాలా అసలు మొత్తానికి సాధించాం అనమాట మేమైతే. సో థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇక్కడ పనిచేసే వాళ్ళ సంగతి ఏంటి? అసలు చెరుకు ఫస్ట్ ఎన్ని నెలలకు వస్తుంది చెరుకు గడ? చెరుకు 12 నెలలు అండి. 12 నెలలకు వస్తుంది. ఒక ఎకరానికి ఎంత పండుద్ది? ఎకరాకి మాక్సిమం 12, ఇది 20-25 టన్నుల వరకు వస్తుంది. 20 నుంచి 25 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది. ఎంత ఖర్చు అవుతుంది? మాక్సిమం అయితే ఒక 30,000-40,000 ఖర్చు అయిపోతుంది. 30,000-40,000తో చెరుకు రెడీ అయిపోతుంది. అది సొంతంగా ఆడుకుంటే పూలు పెట్టుకుంటాను ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే. వాళ్ళు సొంతంగా వాళ్ళిద్దరు భర్త భార్యలు ఆ చెరుకుని ఇలా కెసరకాడికి అడిచేసారనుకో, మామే ఆడావు అనుకో, 1000 రూపాయలు తీసుకుంటాం. అదే వాళ్ళు సొంతంగా ఆడుకుంటే 1000 రూపాయలు వాళ్ళకి మిగులుతుంది. 1000 రూపాయలు వాళ్ళకి మిగులుతుంది. 25 టన్నులు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళే ఆడుకుంటే ఒక టన్ను కంటికి 1 టన్ను 5 గుళ్ళు పడుతుంది పాకానికి. 1000 రూపాయలు మా దగ్గర కటింగ్ అయిపోద్ది. అది కాకుండా 1000 రూపాయలు వాళ్ళకి మిగులుతుంది వాళ్ళు సొంతంగా ఆడుకుంటే. అది ఓకే. సరే, అయితే ఇప్పుడు ఒక ఎకరానికి బెల్లం తయారు చేస్తే ఎంత డబ్బులు వస్తాయి? మాక్సిమం వస్తాయి 5,000 ఎకరానికి కాదు, ఒక పాకానికి 5,000 వస్తాయి. ఇప్పుడు మరి 25 టన్నులు కాబట్టి 25 సార్లు 25 ఐదులు అంతే 1,25,000. చాలు. ఇలా అంటే సంవత్సరం అంతా కష్టపడితే 1,25,000 రూపాయలు. అది మాకు ఏంటంటే ఈ ఎకరం తోట ఉడిసిన దాని మీద ఉండవు.
2-3 పశువులు మేపుకుంటాం, 1 ఎకరా పొలం ఉడుచుకుంటాం, 1 ఎకరా వరి ఉడుచుకుంటాం, ఇది తోట ఉడుచుకుంటాం, అవన్నీ కలిపి రొటేషన్ అవుతుంది అనమాట. ఇదే పని అనేది మనకి కిట్టదు, కష్టం. రైస్ కొనుక్కోకుండా 1 ఎకరా పొలం ఉడుతాం, మనకి చేతి ఖర్చులకి పై ఖర్చుల కాట్లకి పోకుండా 2 పశువులు మేపుకుంటాం. ఇందులో చెత్త అనేది వస్తుంది, ఆ బోల్డ్ అనేది చెత్త అనేది అట్టుకెళ్ళి అట్లా కడేస్తాం. ఇదే ఆదాయం మనకి. ఇదే పని మనం ఉండకుండా రొటేషన్ అవుతుంది, రొటేషన్ మనీ రొటేషన్ అవుతుంది. మరి మొత్తానికి లాభాలు అయితే చూస్తున్నారా మీరు? లాభాలు అంటే రైతుకి ఇప్పుడు అన్ని విధాలుగా ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, మనకి రైతే రాజు అంటాడు. అవును, వచ్చాక మనకి ఏం చూడడం. రైతుకి ఒక ఉల్లిపాయలు కొన్నాం అనుకో, కేజీ 25 రూపాయలు అంటారు. రైతు పండించిన పంటకి గిట్టుబాటు రేటు లేదు, ఫిక్స్డ్ రేట్ లేదు. టమాటీ 100 ఉంది అనుకోండి, 50 అమ్మవచ్చు, 80 అమ్మవచ్చు. గతంలో 100 రూపాయలు కూడా అమ్మేసింది, ఇప్పుడు 20కి వచ్చేసింది, 20-25కి వచ్చేసింది. అలాగా ఒక బెల్లం మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ పాకానికి ఇంత రేటు అని ఫిక్స్డ్ రేట్ లేదు, ఫిక్స్డ్ లేదు. రైతు పండించిన దేనికి లేదు ఫిక్స్డ్. మరి అధికారులకి తీసుకెళ్లారా మీరు? అధికారం ఎలా పోరాటం చేస్తానే ఉంటారు, అదే ముందుకు వెళ్ళలేదు. రైతులు కూడా ముందుకు రారు. మెషిన్ ఎంత ఖర్చు అవుతుంది ఒకటి? మాక్సిమం ఇలా తయారు చేయడానికి ఒక 3 లక్షలు అవుతుందండి. ఇలా షెడ్ వేసి ఇలా ఎన్ని తయారు చేయాలి, టెంట్ అంతా మెషిన్ 3 లక్షలు అవుతుంది ఒక మెషిన్ అవుతుంది. మరి ఆ కుళాయి ఎంత అవుతుంది? మొత్తం అన్నోటితో కలిపి, కుళాయి కలిపి మెషిన్ కలిపి మొత్తం 3 లక్షలు. 3 లక్షలు ఖర్చు పెడితే నెల 4 లక్షల దగ్గర అనుకో అవుతుంది. మొత్తం మీరే పెట్టుకున్నారు అంతా. సో మరి రెగ్యులర్ గా రన్ అవుతుందా సీజన్ లో? డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. డన్ సూపర్. మరి ఎవరైనా బెల్లం తయారు చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? బెల్లం తయారు చేయాలి అని చెప్పి అనుకునే రైతులకు కావచ్చు, వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు ఎన్నేళ్ళుగా 50 ఏళ్ళ నుంచి ఫార్మింగ్ చేస్తున్నారు కదా, ఏదైనా రోజు ఎందుకు ఎండలో చూడండి ఇప్పుడు మాకు ఇప్పటికే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? కష్టం అనిపిస్తుంది, గిట్టుబాటు రేట్ లేక. గిట్టుబాటు రేట్ లేదండి. మాక్సిమం ఇప్పుడు పాకం ఎలా తయారు చేసామంటే ఒక 8,000 రూపాయలు చేతికి రావాలి. ఒక 2,000 రూపాయలు ఖర్చు అయిపోయినా ఒక 6,000 రూపాయలు రైతుకి చేతికి వస్తే కొంచెం కష్టం మళ్ళీ మన చేసిన ఫలితం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఏం చెప్తుందంటే మనం అన్ని కూలి పనులు పెట్టుకోకుండా 5,000 వస్తుంది చేతికి. మన ఇందులో మందులు వేయాలి. అవునా? మందులు వేస్తాం. ఎందులో? ఇది రసం తెల్ల వైట్గా రావడానికి బెల్లం. అంటే దాని పవర్ ఐటర్స్ ఉంటుంది అన్నమాట. ఐటర్స్ బిల్ల అది తెల్లగా వస్తుంది అన్నమాట. అవన్నీ ఖర్చులు లెక్కేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ అవుతుంది. సరే, మరి మీరు చెరుకుతో పాటు వరి అన్నారు కదా, చెరుకు గురించి చెప్పారు. వరి కూడా అట్లాగే ఉంది? వరి అలాగేనండి, సేమ్ ప్రాబ్లం. ఎకరా భూమి ఎకరా ఉడుపుడాలంటే మాక్సిమం 15,000 ఖర్చు అవుతుంది. 9 నుంచి ఆకు కోసి ఉడుపుడితే 15,000 ఖర్చు అవుతుంది. దాంట్లో ఎన్ని టన్నులు వస్తుంది అది? ఎకరా వస్తుంది, అది ఒక 10-20 టన్నుల వరకు క్వింటాల్ వస్తుంది. క్వింటాల్ వస్తుంది. దాని వల్ల లాభం ఉంటుంది అసలు? లాభం ఏం లాభం అండి, మనం చేసి ఉండే దాని మీద మనకు చేసి తప్పదా. కానీ లాభం అంటే మనకి ఇంట్లోకి సరిపడగా మనకు పశువులు మేపుకుంటాం కదా, వాటికి మనకి సరిపడగా పండించుకుంటాం. వాటికి కూడా దానా ఇవ్వాలి కదా, దానా లేకపోతే పాలు ఇవ్వ కదా. వాటికి మనకి సరిపడగా బయటను కొంటే నూకలు కట్ట ఒక 20 రూపాయలు ఎలా అవుతుంది. అదే మనం సొంతంగా పండించుకునేదైతే మనకు ఆ ఖర్చు మిగులుతుంది కదా. మనం పండించుకున్న దాన్ని మనకు కష్టం కనిపిస్తుంది, కొంతే మరి ఖర్చు ఎక్కువ అవుతుంది దానివల్ల. సరే, మొత్తానికి అయితే దీనివల్ల ఫార్మాస్యూటికల్స్ కంపెనీ పెరగడం కావచ్చు, జనాలు తగ్గిపోవడం కావచ్చు, కొంచెం అనుకున్నంత మేరకు డబ్బులు అయితే రావట్లేదండి. బట్ మాదిరిగా అయితే ఓకే. ఇంకా చేసిందని మన ఇది కూడా నా తనంతరం నా కొడుకుని పుట్టిన వాళ్ళు చేయరు. మా నాన్నగారు వంశపారంగా నేను చేశాను, మా తాతగారు వంశపారంగా మా నాన్నగారు చేశారు, మా వంశపారంగా మా కుర్రవాళ్ళు చేయరు. ఏదో కంపెనీలకు వెళ్ళిపోవడం తప్ప కానీ మాతో సరే. ఇది కూడా ఇక్కడే కాదు, మొత్తం మన విశాఖ జిల్లా మొత్తమే ఇది సరే. మాతో కంప్లైంట్ ఇంకా మొత్తం క్లియర్ అయిపోతుంది, వాళ్ళు చేయరు. మరి చక్కగా మంచిగా సాగాలంటే మీరు ఎమ్మెల్యేనో లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల? లేదండి, సీఎం వచ్చినా సరే ఇదే మాట అంటారు, రైతే రాజు, నాకు రైతు కట్ చేసేస్తాను, లిడ్ చేసేస్తాను అంటారు. కనీసం మనకి ఫిక్స్డ్ రేట్ పెట్టమను. ఒక పాకానికి ఇది ఎలా తయారు చేస్తున్నాం, దీనికి ఇంతగా మొడుగు అంటే 10 కేజీలు. 10 కేజీలు మాక్సిమం ఈ రోజున పెట్టి ఒక 600-700 రూపాయలు ఉండాలండి. ఇప్పుడు 350, 300 ఇలా పడుతుంది. అంటే పూర్తి బ్లాక్ అయితే 320, 300 పడుతుంది. మరి డైరెక్ట్ గా షావుకారులకి మీరు దళారు
వాళ్ళకి అమ్ముతూ ఉంటారు మధ్యలో మీరు కదా. డైరెక్ట్ గా షాపులకు వెళ్ళి మీరు అమ్ముకోవచ్చు కదా. అమ్ముకోవచ్చు అంటే అక్కడైనా సరే అవనీరండి, అవనీరా? అవనీరు. అంటే కంపెనీ కోట్లు వస్తాయి, ఉండకపోవు ఉంటాయి, కానీ అంత ఓపిక రైతుల్లో లేదు కదా. మనం ఈ పనిపోట్లన్నీ మానేసుకొని మళ్ళీ ఆ బెల్లం వెళ్ళిందంటే మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకో భాగాన్ని తయారు చేసుకోవాలా, ఆ పశువులు చూసుకోవాలి. అంత ఓపిక మనకి ఎక్కడ ఉంటుంది, అటుకెళ్ళాం కదా. ఏదో పోనీయాలి కానీ వేసేస్తాడు, ఏం చెప్పాలి. సరే తాతగారు, సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇచ్చారని చెప్పి అనుకుంటున్నాము. సో మీ కష్టాలు కూడా అన్ని తొలగిపోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కానీ మీరు చక్కగా తెలివిగా ఒక పనే కాకుండా 2-3 పనులు చేస్తున్నారు కాబట్టి సరిపోతుంది. లేదంటే ఒకటే నమ్ముకున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది. కాకపోతే పద్ధతి మాత్రం చాలా బాగుంది. బెల్లం తయారు చేసే విధానం, ఆ మెషిన్ కావచ్చు, ఆ పాకం కావచ్చు, ఆ కాయడం కావచ్చు, ఆ మెషిన్లు కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో గైస్, ఇది మనం చూస్తున్నాం కదా. సో రైతే రాజు అని చెప్పి మనం అందరూ అంటూ ఉంటాము. సో అంటారు కూడా, అందరూ కూడాను వింటూ ఉంటాం కూడా. సో కాకపోతే రైతుకి అసలు డబ్బులే మిగట్లేదని చెప్పి మనం చాలా మంది దగ్గరతో మాట్లాడాం. ఇప్పుడు అరటి కావచ్చు, ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా అదే చెప్తూ ఉన్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకైతే బెల్లం బిజినెస్ సంబంధించి బెల్లం ఎలా తయారు చేస్తే ప్రాసెస్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. సో మొత్తానికి ఆ చెరుకుని తీసుకొచ్చి ఆ మెషిన్ లో పెడతారు. ఆ మెషిన్ నుంచి జ్యూస్ తయారవుతుంది. ఆ జ్యూస్ ని తీసుకొచ్చి ఒక రసం కుళాయిలో పెడతారు. దీని నుంచి ఆ హీటింగ్ మెషిన్ పెనంలోకి వెళ్తుంది. అక్కడ కింద నుంచి మంట వేశారనమాట. అది మీకు విజువల్స్ చూడొచ్చు క్లియర్ గా. చాలా బాగుంది ఆ సెటప్ కూడా, చాలా అద్భుతంగా. వాళ్ళు చాలా పెద్ద పొయ్యి అనమాట రౌండ్ గా వేశారు. అందులో ఒక 3 గంటల సేపు కాగిన తర్వాత సేమ్ మనము అరిసెలకి తయారు చేసేటప్పుడు ఆ బెల్లం పాకం చూస్తూ ఉంటారు, వాటర్ లో వేలు కూడా వేసి చూస్తారంటే చూసిన తర్వాత ఆ బెల్లం గట్టిపడుతున్న టైంలో సో బెల్లాన్ని వాళ్ళు అచ్చులుగా పడే చిన్న చిన్న బకెట్స్ ఉన్నాయి, ఆ బకెట్ లో పెడతారంట. సో ఆటోమేటిక్ గా బెల్లం అనేది తయారవుతుంది. ఇక్కడ నుంచి అనకాపల్లిలో ఏదైతే మార్కెట్ ఉందో వాళ్ళే వచ్చి వీళ్ళ దగ్గర కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారంట. సో ఒక రోజుకి ఎంత కాదనుకున్నా వీళ్ళకి 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు బెల్లం తయారు చేస్తారు. అంటే 5,000 రూపాయల వరకు వస్తాయి అనమాట ఒక రోజుకి. సో ఈ విధంగా ఉంది. కాకపోతే సంవత్సరం పొడుగుతా ఉంటే వీళ్ళకి బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఆ బెల్లం బయట మార్కెట్ లోకి వెళ్తే చాలా వేలు డబ్బులే వస్తాయి అనమాట. కాకపోతే ఎవరైతే మార్కెట్ లో షాప్ వాళ్ళు కావచ్చు, బయట బెల్లాన్ని కొనుక్కుంటున్న వాళ్ళు కావచ్చు, డైరెక్ట్ గా వాళ్ళే రైతుని అప్రోచ్ అయ్యి చేస్తే సో రైతుకి చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీరు కూడా అదే అనుకుంటున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి ఈ విధంగా అయితే బెల్లం అనేది తయారవుతుంది. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సో చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్ లో ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మనీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫార్మింగ్ కావచ్చు. సో 3 రకాల కోర్స్ అనేవి మనకి ఫ్రీడమ్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిజినెస్ ని కూడా మీరు మొదలు పెట్టాలి అనుకుంటే మొదలు పెట్టవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.